ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. 12న విచారణకు హాజరు కావాలి, కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు. అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా, మంత్రిపై కేసు నమోదుకు ఆదేశాలు. సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో డిసెంబర్ 12వ తేదీన విచారణకు హాజరు కావాలని మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. మంత్రిపై కేసు నమోదుకు కూడా ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం. కీలక బిల్లును ఆమోదించిన ఆస్ట్రేలియా పార్లమెంటు. జాబితాలో యూట్యూబ్కు మాత్రం మినహాయింపు. వయసు ధృవీకరణ బాధ్యత సంబంధిత వేదికలదే. ఉల్లంఘిస్తే 280 కోట్ల జరిమానాలు. పిల్లల శారీరక మానసిక ఆరోగ్య రీత్యా నిర్ణయం. తల్లిదండ్రులు మద్దతివ్వాలి. ప్రధాని అల్బనీస్. ఆస్ట్రేలియా పార్లమెంటు గురువారం రాత్రి మైలురాయి లాంటి నిర్ణయం తీసుకుంది. శారీరక మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 16 ఏళ్ల లోపు పిల్లలకు సామాజిక మాధ్యమాలను నిషేధిస్తూ బిల్లును ఆమోదించింది. పిల్లల వయసు ధృవీకరణకు సామాజిక మాధ్యమాల వేదికలే హేతుబద్ధమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇందుకు ఏడాది గడువిచ్చింది. లోక్సభలో కొత్త కళ. సభ్యురాలిగా ప్రియాంక ప్రమాణం. గ్యాలరీ నుంచి వీక్షించిన సోనియా. పార్లమెంటులోకి వస్తుండగా ఫోటోలు తీసిన అన్న రాహుల్ గాంధీ. మరో హెడ్లైన్ చూడొచ్చు. ఇండియా కూటమిలో చిచ్చు, కాంగ్రెస్ కు రబ్బర్ స్టాంపుగా ఉండం. పార్లమెంటు స్తంభనపై మమత ఆగ్రహం. ఆత్మవిశ్వాసంతోనే మహారాష్ట్రలో ఓటమి. పాఠశాలలు గురుకులాలను తరచూ తనిఖీ చేయండి. విద్యార్థులను కన్న బిడ్డల మాదిరిగా చూడాలి. పూలేకు నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం ఇవ్వాలి. కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు. కలుషితాహార ఘటనలపై సీఎం తీవ్ర ఆగ్రహం. బాధ్యులపై వేటు వేయాలని ఆదేశం. కలుషితాహారంపై టాస్క్ ఫోర్స్. ఘటనలపై విచారణ నిమిత్తం త్రిసభ్య కమిటీ. కారణాలు బాధ్యుల్ని గుర్తించి నివేదికకు ఆదేశం. హాస్టల్ విద్యాలయంలో ఆహార భద్రతా కమిటీలు. రోజు కిచెన్ ఆహార పదార్థాల ఫోటోలు తీయాలి. మధ్యాహ్న భోజనం బియ్యానికి మళ్ళీ పాలిషింగ్. విద్యార్థులను కన్న బిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వద్దని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. తరచూ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాలను తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనకడబోమని స్పష్టం చేశారు. 10వ తరగతిలో ఇంటర్నల్ మార్కుల రద్దు. వార్షిక పరీక్షలో మార్కులతోనే గ్రేడింగ్. విద్యాశాఖ అధికారుల కీలక నిర్ణయం. సమాధానాలకు 24 పేజీల బుక్లెట్. అదనపు సమాధాన పత్రాలు ఉండవు. పరీక్ష ఫీజు 5వ తేదీ దాకా పొడిగింపు. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో కీలక మార్పులు జరిగాయి. ఇకపై ఇంటర్నల్ మార్కులను పరిగణలోకి తీసుకోరు. వార్షిక పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే గ్రేడింగ్ ఇస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు గురువారం ఆదేశాలను జారీ చేశారు. ఈ మార్పులు ప్రస్తుత 2024-25 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయి. ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకారం 10వ తరగతిలో 2 రకాల మార్కులను పరిగణలోకి తీసుకునేవారు. వార్షిక పరీక్షలో 80%, ఇంటర్నల్ అసెస్మెంట్ కు 20% మార్కులను కేటాయించేవారు. అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ SA 1, 2, 3, 4 పరీక్షల్లో వచ్చిన మార్కులను సరాసరి చేసి వీటిని 20%గా వార్షిక ఫలితాల్లో కలిపేవారు. ఇకపై ఇంటర్నల్ మార్కులను పరిగణలోకి తీసుకోరు. సంక్రాంతికి పంచాయతీ భేరీ. జనవరి 14న నోటిఫికేషన్. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు. 3 దశల్లో నిర్వహణ. తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు. 2 పిల్లలకు మించి సంతాన నిబంధన ఎత్తివేత. సమగ్ర కులగణనపై డిసెంబర్ 10 వరకు నివేదిక. అనంతరం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం. కొన్ని మండలాల్లో పెరగనున్న ఎంపీటీసీ స్థానాలు. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. ఈలోపు రైతు భరోసా. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర సర్కార్ దృష్టి పెట్టింది. రానున్న సంక్రాంతికి ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ఫిబ్రవరి 2వ వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలను ఒకే రోజు జరిపితే ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో పెట్టుకొని మొత్తం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. సర్పంచ్ ఎన్నికలు ముగిశాక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులకు 2 పిల్లలకు మించి సంతాన నిబంధనను ఎత్తివేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రిజర్వేషన్లో మార్పులు చేర్పులపైన వేగం పెంచినట్లు సమాచారం.
12,867 పంచాయతీలు, 538 జెడ్పీటీసీలు, 5,817 ఎంపీటీసీలు. తెరచాటు ఒప్పందం. మరో హెడ్లైన్ మనకు కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. ఒకరు గిల్లితే మరొకరు ఏడ్చినట్లుందని ఎద్దేవా. బీఆర్ఎస్ మాదిరిగా బీజేపీ డ్రామాలు చేయదు, అబద్ధాలు చెప్పదు. కారు షెడ్లో ఉన్న దాని తాళాలు చేతిలోనే. బండి సంజయ్ వెల్లడి. గురువింద చందనంగా బీఆర్ఎస్ పార్టీ తీరు ఉందని, ఆ పార్టీ విధానాన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వారిని కాంగ్రెస్ లోకి, చేతి గుర్తుపై గెలిచిన వారిని గులాబీ పార్టీలోకి పంపించుకుని మంత్రి పదవులు తీసుకున్నారని, అప్పుడు ఎవరితో కలిసినట్లు అనే విషయాన్ని కేసీఆర్ చెప్పగలరా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ తెరచాటు ఒప్పందంతో కలిసి పనిచేస్తున్నాయని, బయటకు మాత్రం మేం గిల్లినట్లు చేస్తాం, మీరు ఏడ్చినట్లు చేయండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ మోసపూరిత విధానాలను అనుసరించిందని, వాటినే ఏడాదిగా కాంగ్రెస్ పాటిస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వంటి కుంభకోణాలు కేసుల విషయంలో పురోగతి లేకపోవడమే ఎవరితో ఎవరు కలిసిన్నారనేది చెబుతుంది. రైతులను మోసం చేయడంలో, నిరుద్యోగ యువతను నడి రోడ్డుపై నిలబెట్టడంలో, ప్రజల మధ్య గొడవలు పెట్టి రెచ్చగొట్టడంలో, హిందూ సమాజాన్ని నిట్ట నిలువ చీల్చడంలో, కుటుంబ పాలనను ప్రోత్సహించడంలో, అవినీతిని పెంచి పోషించడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల ఆలోచన, పరిపాలనలో సారూప్యత ఉందని ఆరోపించారు. సెకీతో ఒప్పందంపై జగన్ అడ్డగోలు వాదన. ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవంటూ బుకాయింపు. నెట్వర్క్ ఛార్జీలపై అప్పుడే చెప్పిన అధికారి. 2021లో యూనిట్ సౌర విద్యుత్ ₹2.14 ₹2.49తో 25 ఏళ్లు కొనడం భారం కాదా? కార్పొరేషన్ టెండర్లలోనూ అదే ధర పలకలేదా? ఆ టెండర్లను రద్దు చేసి సెకీతో ఎందుకు డీల్? సెకీ నుంచి కొనేది అదాని పవర్ను కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలారా వినండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శాలువాలు కప్పాలట, సన్మానాలు చేయాలట. రాష్ట్రానికి ఆయన లక్షల కోట్లు మిగిల్చారట. ఈ మాటలని ఎవరో చెప్పినవి కాదు, ఆయనకు ఆయనే చెప్పుకున్నారు. తనకు తాను జేజేలు కొట్టుకున్నారు. జగన్ అదాని ముడుపుల కహానిని అమెరికా బయట పెట్టిన వారం తర్వాత ఆయన ఇప్పుడు ఇన్నాళ్లకు నోరు తెరిచారు. తాడేపల్లిలో ఎంపిక చేసిన ఎదురు ప్రశ్నించని సొంత మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇక దీక్షా దివస్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కేటీఆర్ తలసాని ఇక్కడ చిత్రంలో చూడొచ్చు మనం. నిలదీస్తే నిర్బంధం, ప్రశ్నిస్తే కేసులు. కమలం హస్తం కలిసి పనిచేస్తున్నాయి. రేవంత్ సర్కార్పై ధ్వజమెత్తిన కేటీఆర్. నేడు తెలంగాణ భవన్లో దీక్షా దివస్. ప్రజా పాలనలో ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సమస్యలపై సర్కారును నిలదీస్తే నిర్బంధిస్తారా అని ధ్వజమెత్తారు. రైతు భరోసాకు ఎగనామం పెట్టి, రుణమాఫీ పేరుతో పంగనామాలు పెట్టి, పంటల కొనుగోళ్లకు శటగోపం పెట్టి, ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ ఎగ్గొట్టి దిలావర్పూర్లో దమనకాండ సృష్టించలేదా అని ప్రశ్నించారు. ఇథనాల్ పరిశ్రమపై కింగ్ కర్తవ్యం. కేంద్రం నుంచి కేవలం ఇథనాల్ తయారీకి అనుమతి. గత ప్రభుత్వ హయాంలో ఇతర ఉత్పత్తులకు ఓకే. ఇప్పుడు ఈ మేరకు అనుమతులను రద్దు చేయాలా? పూర్తిగా రద్దుకు కేంద్రానికి సిఫార్సు చేయాలా? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో చర్చ. ఇథనాల్ పరిశ్రమ డైరెక్టర్గా తలసాని కొడుకు, వియంకుడి కొడుకు. గ్రామ సభ పెట్టకుండా కేటీఆర్ అనుమతి ఇచ్చారు. రాష్ట్రంలో దాడుల వెనుక రాజకీయ కుట్రలు, వాటిని త్వరలో బయట పెడతామన్న మంత్రి సీతక్క. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు అంశంపై ఏం చేయాలని రాష్ట్ర ప్రభుత్వంలో చర్చ నడుస్తుంది. పెట్రోల్లో కలిపేందుకు ఇథనాల్ తయారీ కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యం తయారీలో అవసరమయ్యే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ అబ్సల్యూట్ ఆల్కహాల్ లాంటి ఉత్పత్తుల తయారీకి అనుమతులు ఇచ్చింది. పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభమైతే వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతుందన్న స్థానికుల ఆందోళనతో నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. ఆ భూమిపై ఆధారాలు చూపండి. ఈడీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈఐపిఎల్తో పాటు 4గురికి నోటీసులు. 100 ఎకరాల భూదాన్ భూమిలో 50 ఎకరాలు అమ్మేసినట్లు పేర్కొన్న ఈడీ. 6 ఆధారాలతో హాజరు కావాలి. భూదాన్ బోర్డు కార్యదర్శి ఆదేశాలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూముల వ్యవహారం. కాంగ్రెస్ తోనే రైతు రాజ్యం అంటున్న తుమ్మల. 30 రైతులకు మరో శుభవార్త. మంత్రి దామోదర వెల్లడి. పాలమూరులో రైతు ఉత్సవాలు ఘనంగా ప్రారంభం. కాజిపేటకు కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ తయారీ పరిశ్రమను అప్గ్రేడ్ చేస్తూ ఆదేశాలు. ఆలస్యంగా వెలుగు చూసిన రైల్వే శాఖ ఉత్తర్వులు. విభజన హామీలపై సమీక్షలో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ. త్వరలో ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ 2వ దశ. బయ్యారంపై లోతైన అధ్యయనం అవసరమని వెల్లడి. ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన ముఖ్యాంశాలు.